హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జున్ను చిక్కుస్ వరల్డ్. ఇవాళ వచ్చేసి 9th మంత్ బేబీకి ఆఫ్టర్నూన్ లంచ్ స్పినాచ్ దాల్ రైస్ ఎలా చేస్తారని వీడియో అయితే చేసాను, తప్పకుండా వాచ్ చేసేయండి. సో బేబీస్ ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా కంపల్సరీ యూస్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి 1.5 స్పూన్ రైస్ అయితే తీసుకున్నాను. ఎర్రకంది పప్పు ఒక అర స్పూన్ తీసుకొని ఒక 4-5 టైమ్స్ అలా బాగా వాష్ చేసుకున్నాను. మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుని హాఫ్ అన్ అవర్ అలా నానపెట్టేసుకున్నాను. సో పాలక్ లీవ్స్ తీసుకునేసి బాగా అయితే ఒకసారి బాగా క్లీన్ చేసుకునేసి సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఈ స్టవ్ మీద చిన్న కుక్కర్ అయితే పెట్టేసుకున్నా. సో చిన్న కుక్కర్ నేను మా బేబీస్కే యూజ్ చేశాను అనమాట. ఇంకా దేనికైతే యూజ్ చేయను, ఇలా కుక్కర్ అయితే తీసి పెట్టుకుంటే బేబీస్కే యూస్ అవుతుంది. సో కొంచెం నెయ్యి వేసుకున్నా. ఇది వచ్చేసి ఇంటి నెయ్యి, కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను. సో ఒక ఆనియన్ పీస్ ఒకటి, టమోటా పీస్ ఒకటి, తెల్లగడ్డ ఒకటి, కొంచెం జీలకర్ర వేసుకునేసి బాగా అయితే ఫ్రై చేసుకునేయండి. సో పాలకూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకునేసి కొంచెం పసుపు వేసుకున్నాం. సో పసుపు చాలా మంచిది, అందుకనేసి కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకున్నాను. సో బాగా ఫ్రై అయిపోయాక మనం ముందు నానపెట్టుకున్నాం కదా, సో రైస్ వాటర్ అయితే అలానే వేసేసుకోండి. సో ఇంట్లో ఎల్జీ ఇంగు ఉంటుంది కదా, ఇంగు అయితే యాడ్ చేయండి. సో వాళ్ళకి భిన్న డైజెషన్ అనేది అయిపోతుంది అనమాట. స్టమక్ పెయిన్ అలాంటివంతా ఏమీ రావు, గ్యాస్ బాగా ఫామ్ అయిపోతుంది. అందుకోసం కొంచెం అలా లైట్గా యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ అయితే రానివ్వండి. సో మెత్తగా అయితే బాగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూసారా, విజిల్స్ అంతా వచ్చేసి ఓపెన్ చేస్తున్నా. సో చాలా బాగా అయితే కుక్ అయిపోయింది అనమాట. ఇంట్లో కవ్వం గట్టి ఉంటుంది కదా, సో అదైతే తీసుకునేసి ఒకసారి బాగా వాష్ చేసుకునేసి సో రైస్ అంతా బాగా అయితే మెత్తగా అయితే చేసేసుకోండి. వేడిగా ఉన్నప్పుడే చేసుకోండి. సో బాగా మెత్తగా అయితే అయిపోతుంది అనమాట. ఇంకొచ్చేసి చూసారా, కొంచెం గట్టిగా ఉంటే కొంచెం హాట్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకునేసి బేబీకి అయితే ఫీడ్ చేసేయండి. స్పినాచ్ దాల్ రైస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో మీ కనుక మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా బేబీస్ వీడియోస్ నేను చాలా అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా మా బేబీకి అయితే ఆఫ్టర్నూన్ అయితే ఫీడ్ చేశాను అనమాట. సో వాడైతే చాలా బాగా యమ్మీగా అయితే తినేసాడనమాట. బాగుంది అనేసి చేశాడనమాట. సో ఇంకా వాడే తినాలని స్పూన్ అయితే పెరుక్కున్నాడు, ఇంకా వాడే అయితే తినేసాడనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ ఇంకొక వీడియోతో వస్తా. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.